కోదండరామ సేవా సమితి ఆధ్వర్యంలో 60వ శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ కోదండరామ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ స్తంభాలగరువు నందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీరు సౌకర్యాలను కల్పించామన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ తెలిపారు. 27న శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ పంచుమర్తి కోటేశ్వరరావు, సెక్రటరీ చల్లా జగన్నాథరెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, దుగ్గెంపూడి వెంకటరామిరెడ్డి, రేగళ్ల వెంకటేశ్వరరెడ్డి, దేవినేని రాంబాబు, నల్లపనేని పార్థసారథి, శ్రీ కోదండరామ సేవా సమితి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభించబడి 8 గంటలకు గరుడ పతాక రోహణ కార్యక్రమం జరుగుతుంది. ఆ తరువాత వధూవరోత్సవము పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 27వ తారీఖు ఉదయం 8 గంటలకల్లా స్వామివారికి పూజా కార్యక్రమాలు ప్రారంభించబడి 9 గంటలకు స్వామివారి కళ్యాణ తరంబ్రాలు శోభాయాత్ర ప్రారంభించబడుతుంది. 10 గంటల 35 నిమిషములకు స్వామివారి కళ్యాణానికి భక్తులందరూ వేంచేసి స్వామివారి కళ్యాణం ప్రారంభించబడుతుంది. 12 గంటలకు స్వామివారికి కళ్యాణం సందర్భంగా తరంబ్రాల కార్యక్రమము జరుగుతుంది. తరువాత 1:20 మా స్తంభాలగరువు దేవాలయంలోని భక్తులందరకు ఈ శ్రీరామనవమి సందర్భంగా పానకము మరియు వడపప్పు బాటిళ్ళు బాక్సుల్లో అందరికీ క్రమం తప్పకుండా కూడా భక్తులందరూ తలా ఒక పానకం బాటిల్, తలా ఒక ప్రసాదం బాక్స్ తీసుకొని అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు ప్రశాంతంగా. తర్వాత సాయంకాలం 4 గంటలకు హనుమద్వాహనంపై స్వామివారు గ్రామం మొత్తం ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ పుష్పయాగ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. కావున భక్తులందరూ దేవాలయానికి ఇచ్చేవలసిందిగా కోరుచున్నాము. తర్వాత 31వ తారీఖున అనగా మంగళవారం రోజు, ఆ రోజున ఈ కార్యక్రమంలో చివరి రోజు, ఆ రోజు మంగళవారం కావున ఆంజనేయ స్వామికి సింధూర అర్చన ఆకుపూజ కార్యక్రమం ఉదయం పూట 9 గంటలకల్లా ప్రారంభించబడి జరుగుతూ ఉంటుంది. ఆ రోజు సాయంకాలము మా దేవాలయంలోని ఈ శ్రీరామనవమి ఉత్సవంలో చివరి కార్యక్రమంగా అన్న సంతర్పణ కార్యక్రమం చాలా విరివిగా బాగా భారీగా జరుగుతుంది. కావున అందరూ గుంటూరులోని ప్రజలందరూ కూడా దేవాలయంకు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఈ అన్నప్రసాదంను సేకరించవలసిందిగా కోదండరామ సేవా సమితి తరఫున అందరూ మా సమితి కార్యకర్తలు మొత్తం కూడా అందరినీ వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. వీరి కమిటీ ఏర్పడ్డ కాడి నుంచి మరి అంచెలంచెలుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. చక్కగా మండప నిర్మాణం అయితేమి, ఆ స్థలం వివాదంలో ఉన్న స్థలాన్ని, మరి ఈశాన్యం మూసిపోయిన స్థలాన్ని మరి గుడి తరపున మరి గ్రామంలో అందరినీ కలిసి అందరినీ ఒక కట్టుబాటు మీద తీసుకొని వచ్చి మరి ఈ స్థలాన్ని కూడా కొనుక్కోవటం జరిగింది దేవాలయం తరపున. మరి వీళ్ళు ఏర్పడగాడి నుంచి మరి సీతారాముల గుడి అంటే గతంలో ఏదో ఈ గ్రామం మడికి స్తంభాలగరువు మడికే కొద్దిగా ఉండేది. ఈరోజు మన గుడి రామాలయం అంటే మరి గుంటూరు మొత్తంలో కూడా స్తంభాలగరువు రామాలయం అంటే ఒక పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. రాముల వారి దగ్గరికి వచ్చి ఏ ఆశీర్వచనం తీసుకొని వాళ్ళు కోరికలు కోరుకున్నచో ఆ సీతారామచంద్రుల వారి అనుగ్రహం, ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం, లక్ష్మణ స్వామి అనుగ్రహం మెండుగా ఉంటాయని స్తంభాలగరువులో గుడి అంటే ఒక విశిష్టత. కోదండరామ 60వ సంవత్సరం కళ్యాణ మహోత్సవానికి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ తెలియపరిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 5 రోజుల కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్క ప్రజల సహాయ సహకారం ఉండాలని కోరుకుంటున్నాము. అన్నదాన కార్యక్రమం మా గ్రామంలో విరిగా జరుగును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని అలాగే విరాళములు ఇచ్చి అమ్మవారి
కోదండరామ సేవా సమితికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. రామ సేవ సమితి తరపున అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతూ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.